సింహాచలం ఇది కేవలం ఒక కొండ కాదు. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి, భక్తికి, ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన మహాపుణ్యక్షేత్రం. శతాబ్దాలుగా ఆగమ సంప్రదాయాలు, ఆలయ నియమాలు, ధార్మిక విలువలతో కొనసాగుతున్న ఈ పవిత్ర స్థలం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాజమండ్రికి చెందిన టీడీపీ నాయకురాలు సౌజన్య కుమారి కేక్ కట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు భక్తుల్లో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించే సింహాచలం కొండపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి భక్తుడి మనసులో మెదులుతోంది. సింహాచలం వంటి ఆలయాలకు ప్రజలు కేవలం దర్శనానికి మాత్రమే రావడం కాదు, తమ విశ్వాసాన్ని, భక్తిని, ఆధ్యాత్మిక అనుబంధాన్ని వ్యక్తపరచడానికి వస్తారు. అలాంటి ప్రదేశాలు ప్రతి చర్య కూడా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. అందుకే ఆలయాలకు సంబంధించిన నియమాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఘటన నేపథ్యంలో ఆ సంప్రదాయాలు అందరికీ సమానంగా వర్తిస్తున్నాయా లేదా అనే చర్చ మొదలైంది. సాధారణ భక్తుడు ఎలాంటి పని చేసి ఉంటే ఇదే పరిస్థితి ఉండేదా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఇది ఒక వ్యక్తిని లేదా ఒక రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని చేసే విమర్శ కాదని, పవిత్ర క్షేత్రాల గౌరవాన్ని కాపాడాలనే ఆందోళన మాత్రమేనని పలువురు భక్తులు చెబుతున్నారు. ఎందుకంటే దేవాలయాలు వ్యక్తుల కంటే పెద్దవి, రాజకీయాల కంటే గొప్పవి, అధికారాల కంటే శాశ్వతమైనవి. ఇలాంటి ప్రదేశాల్లో జరిగే ప్రతి కార్యక్రమం భక్తుల విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల నేపథ్యంలో ఈ ఘటనపై దేవస్థానం అధికారులు స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. కేక్ కటింగ్ జరిగిన ప్రదేశ ఆలయం నియంత్రణ పరిధిలోనిదేనా? దీనికి సంబంధించి అనుమతులు తీసుకున్నారా? దేవస్థానం నియమావళి ప్రకారం ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉందా లేదా అనే అంశాలపై అధికారిక వివరణ రావాల్సిన అవసరం ఉందని భక్తులు భావిస్తున్నారు. ఒకవేళ నియమాలు ఉల్లంఘించబడి ఉంటే అవి ఎవరు చేసినా ఒకే విధంగా అమలు కావాలని, పవిత్ర క్షేత్రాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం విషయంలో తలెత్తిన ఈ చర్చ కేవలం ఒక ఘటనకు మాత్రమే పరిమితం కాదు. భవిష్యత్తులో ఆలయాల పవిత్రత, సంప్రదాయాల పరిరక్షణ, భక్తుల మనోభావాల గౌరవం వంటి అంశాలపై సమాజం ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనే పెద్ద ప్రశ్నను కూడా ఇది ముందుకు తెస్తుంది. వ్యక్తులు ఎవరైనా కావచ్చు, పదవులు ఎంత పెద్దవైనా కావచ్చు, రాజకీయ నేపథ్యం ఏదైనా కావచ్చు, కానీ సంప్రదాయాల కంటే ఎవరు గొప్పవారు కాదనే అభిప్రాయం భక్తుల్లో బలంగా వినిపిస్తుంది. అయితే ఈ సంఘటన తమ దృష్టికి వచ్చినట్లు సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఆలయాల పవిత్రతను కాపాడే విధంగా కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలు కేవలం నిర్మాణాలు కాదు, కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి నిలువెత్తు ప్రతిరూపాలు. సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే ఒక మహిళ కొండపై 2 రోజుల క్రితం మధ్య అర్ధరాత్రి వారి యొక్క జన్మదిన వేడుకలకి వెజిటేరియన్ కేక్ అన్నారు, వెజిటేరియన్ కేక్ కట్ చేస్తున్నట్టు ఫొటోస్ వైరల్ అయ్యాయి. అవి ఏదైతే దేవస్థానం యొక్క ఆగమ నియమాలకి ఉల్లంఘించినట్టు కనిపించింది. కాబట్టి అటువంటి వాటిని కూడా దేవస్థానం నియమాలు ఎప్పుడు అనుమతించవు. కాబట్టి అటువంటి వారిపై చర్య తీసుకోవడానికి గాను స్థానిక ఏదైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉందో దానిలో రిపోర్ట్ చేయడం జరిగింది. తగు చర్య తీసుకోమని చెప్పి మేము ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.